హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు మనం ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్‌ప్లనేషన్ సిరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నాం. ఈ వీడియోలో చాప్టర్ 11 ఇంకా 12ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మానవాలు ఇష్టమైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 11. లాస్ట్ ఎపిసోడ్‌లో జాంబీస్‌తో ఫైట్ చేస్తూ చావు బ్రతుకుల్లో ఉన్న మన హీరో దగ్గరికి ఒక వ్యక్తి ఆ జాంబీస్ అన్నిటిని బ్లాస్ట్ చేసుకుంటూ వస్తాడు. అది ఎవరో కాదు, టీడబ్ల్యూఎస్ఏ నవెల్‌లో మెయిన్ క్యారెక్టర్. సో, ఇంక డాగ్‌జాకి ఆ హీరోకి మధ్య కన్వర్జేషన్ ఏం జరుగుతుందో మనం ఈ చాప్టర్‌లో చూస్తాం. చాప్టర్ స్టార్టింగ్‌లో స్లో మోషన్‌లో టీడబ్ల్యూఎస్ఏ హీరో ఎంట్రీ చూస్తాం. అండ్ రాగానే "అసలు ఎవడ్రా నువ్వు" అని డాగ్‌జాని అడుగుతాడు. అండ్ డాగ్‌జా వెంటనే తనను చూసి భయపడిపోతాడు. ఎందుకంటే తను చాలా పవర్‌ఫుల్. అండ్ తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటాడు. అండ్ అందులో తన గురించి చాలా అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అతను వెంటనే డాగ్‌జా గొంతు పట్టుకొని క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. గైస్ ఇంక వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటారు. సో, వీడియో ఎండ్ వరకు చాలా జాగ్రత్తగా వినండి. చాలా మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో, ఇంక స్టార్ట్ చేసేద్దాం. "అసలు నువ్వు ఇంకా బ్రతికున్నావు? మర్యాదగా నిజం చెప్పు" అని అతను అంటాడు. అండ్ డాగ్‌జా తన మనసులో ఇలా అనుకుంటాడు. "ఫస్ట్ వే ఆఫ్ సర్వైవింగ్ అపోకలిప్స్. దానికి నిలువెత్తు నిదర్శనం వీడే. డౌట్ ఉన్న ప్రతి వాడిని ఏసుకుంటూ పోతాడు. వీడే టీడబ్ల్యూఎస్ఏలో మెయిన్ హీరో. జంగ్యో క్యూ ద రిగ్రెసర్. వీడి వల్లే ఫ్యూచర్‌లో ప్రపంచమంతా తలకిందులైపోతుంది" అని అనుకుంటాడు. "నీ పేరేంటి?" "కిమ్ డాగ్‌జా." "మంచి పేరు. చాలా మంది దగ్గర విన్నా" అని జంగ్ తనని కడుపులో గట్టిగా పంచేస్తాడు. "నీ బాడీ కూడా చాలా బలంగా ఉంది. చూస్తుంటే కాయిన్స్ ఎలా వాడాలో తెలుసుకున్నట్టున్నావు." "అవును. నువ్వు కూడా తెలుసుకున్నట్టున్నావు." "వామ్మో! వీడేంటి ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు? ఇంకా మేము ఫస్ట్ సినారియోనే కంప్లీట్ చేసాం. అప్పుడే వీడు ఇంత లెవలప్ అయ్యాడేంటి?" "జాగ్రత్తగా ఉండాలి. వీడు అడిగిన క్వెషన్స్‌కి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. లేదంటే గ్యారంటీ చస్తా వీడి చేతుల్లో. నేను చాలా వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా." జంగ్ క్యూ టీడబ్ల్యూఎస్ఏలో మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్. 3 సార్లు రిగ్రెసర్‌గా మారాక తన మానవత్వాన్ని కోల్పోయి ఒక జాలి దయ లేని వాడిలా తయారయ్యాడు. ఇప్పుడు నా ముందు ఉన్న జంగ్‌కి తను కావాల్సింది పొందడానికి ఏమైనా చేస్తాడు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాగ్‌జా మనసులో అనుకుంటాడు. అండ్ మెల్లగా తను మాట్లాడే తీరును మారుస్తాడు. "ఇదిగో నా మీద రెస్పెక్ట్ చూపించు." "ఏంటి? రెస్పెక్టా? ఎందుకు? నీకెందుకురా రెస్పెక్ట్ చూపించాలి?" "సారీ. ఎందుకంటే వయసులో నువ్వు నాకన్నా చిన్న. ప్రో గేమర్ జంగ్ క్యూ" అని డాగ్‌జా నవ్వుతాడు. అండ్ ఒక్కసారిగా జంగ్ క్యూ షాక్ అయిపోతాడు. అసలు వాడికి నా పేరెలా తెలుసని. "రేయ్! నేనెవరో నీకెలా తెలుసు?" "అఫ్‌కోర్స్ నేనొక గేమింగ్ కంపెనీలో పనిచేస్తున్నా. నువ్వు చాలా ఫేమస్. నేను నీ ఫ్యాన్‌ని" అని డాగ్‌జా చెప్తాడు. అండ్ జంగ్ అప్పుడు "ఫ్యానా? నాకు ఫ్యాన్స్ ఎవరు లేరే" అని అంటాడు. "సర్లే ఏదో ఒకటి నేనడిగే క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు" అని అంటాడు. "సబ్‌వే నుంచి ఎలా బ్రతికి బయటపడ్డావు? నాకు తెలుసురా నువ్విలాంటిదేదో అడుగుతావని. ఇదిగో నేను నీ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే నన్నొదిలేస్తావా? అది నీ ఆన్సర్ బెట్టి ఉంటుంది" అని జంగ్ అంటాడు. అండ్ ఆఫ్‌కోర్స్ జంగ్ క్యారెక్టర్ గురించి డాగ్‌జాకి తెలుసు కాబట్టి తన ప్రాణాలతో విడిచిపెట్టడని అర్థమవుతుంది. అండ్ తన డిస్‌ప్లేలో "నీకు జంగ్ క్యారెక్టర్ మీద అండర్‌స్టాండింగ్ బాగా పెరిగింది. నీ స్కిల్ ఒమ్నిషియెంట్ ట్రేడర్స్ వ్యూ పాయింట్ లెవెల్ 2కి పెరిగింది" అని వస్తుంది. అండ్ ఒక పర్సనల్ స్కిల్ కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ వెంటనే జంగ్యక్యూ తన మనసులో ఏమనుకుంటున్నాడో డాగ్‌జాకి ఆ స్కిల్ ద్వారా మైండ్ రీడింగ్ చేసినట్లు మొత్తం వినిపిస్తుంది. అండ్ తనేమనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం. "యాంగ్ సాంగ్‌లీ నా మూన్ కిమ్ కదా బ్రతకాలి. కానీ నా మూన్ కిమ్ చనిపోయాడు. అండ్ ఎవరెవరో బ్రతికారు. అసలు వీడెవడు? నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. నిజంగా వీడు ప్రమాదకరమైన వాడైతే వీడిని ఇక్కడే యేసేయాలి" అని జంగ్ తన మనసులో అనుకున్నదంతా డాగ్‌జా వినేస్తాడు. అండ్ టైమ్ ఏమో ఇంకా 5 మినిట్సే ఉంటుంది. అండ్ డాగ్‌జా భయపడి పురుగులు చంపి సర్వైవ్ అయ్యాడని జరిగిందంతా చెప్పేస్తాడు. అండ్ జంగ్ అదంతా విన్నాక కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అండ్ ఆఫ్‌కోర్స్ జంగ్‌కి ఇదంతా షాకింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే నామూన్ కిమ్ బ్రతకాల్సింది తన ప్లేస్‌లో కిమ్ డాగ్‌జా ఉంటాడు. అండ్ ఇలా అంటాడు. "ఏంటిది? నేను పొరపాటున పెద్ద బ్లాస్ట్‌లో నామూన్ కిమ్‌ని కూడా బై మిస్టేక్ చంపేసానా? కానీ ఏదో తేడాగా ఉంది. ఈ కొత్తోడు చాలా కామ్‌గా ఉన్నాడు. వీడే నామూన్ కిమ్‌ని చంపుండొచ్చు. వీడు నిజంగా డేంజరస్ అనుకుంటా" అని తన మనసులో అనుకుంటాడు. "ఇదిగో బ్రో నీ క్వెషన్స్ అయిపోయాయా? ఇద్దరం కలిసి ఓక్సీ స్టేషన్‌కి వెళ్ళాలి. టైమ్ అయిపోతుంది." "ఏంట్రా బాగా నటిస్తున్నావు" అని జంగ్ తన స్కిల్‌లో ఐ ఆఫ్ సేజ్ అనే స్కిల్‌ని వాడతాడు. అండ్ అది వాడి డాగ్‌జా అసలు ఎవరు ఏంటి అని తన ప్రొఫైల్ చూడాలనుకుంటాడు. అండ్ డాగ్‌జా జంగ్ యొక్క ఐ ఆఫ్ సేజ్ స్కిల్ గురించి ఇలా చెప్తాడు. ఐ ఆఫ్ సేజ్ ఇది జంగ్ ఎస్ఎస్ గ్రేడ్ స్కిల్. ఇది టీడబ్ల్యూఎస్ఏలో హైయెస్ట్ గ్రేడ్ డిటెక్షన్ స్కిల్. పక్క ప్లేయర్స్ యాట్రిబ్యూట్ స్కిల్స్‌ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తానికి నా మీద వీడిప్పుడు వాడాడు. అండ్ అలాగే ఇది నాకు యూజ్ అవ్వచ్చు కూడా.
నా స్కిల్స్ ఏంటో నాకు కూడా పూర్తిగా తెలీదు. కాబట్టి జంగ్ ద్వారా తెలుసుకుంటా అని డాగ్జా అంటాడు. అండ్ గైస్ ట్విస్ట్ ఏంటంటే డాగ్జా దగ్గర ఫోర్త్ వాల్ అనే స్కిల్ ఉంటుంది. అండ్ ఆ స్కిల్ జంగ్ యూజ్ చేసిన ఐ ఆఫ్ సే స్కిల్ ని పనిచేయకుండా చేస్తుంది. ఏంటి? నా స్కిల్ పనిచేయలేదా? అసలు ఎవడ్రా నువ్వు? అని జంగ్ షాక్ అయ్యి గట్టిగా అరుస్తాడు. అండ్ టైం ఏమో 2 మినిట్స్‌కి వచ్చేస్తుంది. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 12. సో గైస్ ఇంత జరిగాక జంగ్‌కి డాగ్జా మీద చాలా అనుమానం వస్తుంది. ఇంక డాగ్జా వెంటనే ఇలా అంటాడు. ఇదిగో చూడు, నేను నీకు అవసరం పడతా. నువ్వు ఒక్కడివే సినారియో 46 కంప్లీట్ చేయలేవు. రేయ్! నీకెలా తెలుసురా ఇదంతా? నువ్వు కూడా నాలా రిగ్రెసర్‌వా? కాదు. ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్. పాయింట్ ఏంటంటే నేను నీకు ఎంత యూజ్ అవుతా అని. వీడు రిగ్రెసర్ కాదు. ఒకవేళ అయితే నాకు ఈ పాటికే తెలిసుండాలి. జంగ్ నాకు ఫ్యూచర్‌లో ఏమవుతుందో తెలుసు అని డాగ్జా అంటాడు. అండ్ జంగ్ తన లై డిటెక్షన్ స్కిల్ వాడి చెక్ చేసి చూస్తే డాగ్జా నిజమే చెప్తున్నాడని తెలుస్తుంది. అండ్ అది తెలిసాక షాక్ అయిపోతాడు. ఇంపాసిబుల్. ఇలా ఫ్యూచర్‌ని చూసేవాళ్ళు కొరియాలో ప్రాఫెట్ ఆనాక్రాఫ్ట్ తప్ప ఇంకెవరూ లేరు. మేబీ వీడు కూడా తనలాగా ఫ్యూచర్‌ని చూడగలడేమో అని జంగ్ అనుకుంటాడు. అండ్ గైస్ ఇక్కడ ప్రాఫిట్ అంటే టీడబ్ల్యూఎస్ఏలో ఒక స్కిల్ అనమాట. దాన్ని యూజ్ చేసి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చూస్తారు. అండ్ మొత్తం సీన్‌ని డాగ్జా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. జంగ్ ఒక రిగ్రెసర్. అంటే ఈ గేమ్ అలా రిపీట్ మోడ్‌లో ఆడాడు. రిగ్రెసర్‌కి ఫ్యూచర్‌లో ఏమవుతుందో తెలీదు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఆల్రెడీ ఆడిన గేమ్ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఆడితే యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ టైమ్ ఎలా ఆడి కంప్లీట్ చేశారో ఆ నాలెడ్జ్‌తో సేమ్ అలానే ఆడితే మనకు ముందు ముందు ఏమవుతుందో తెలుస్తుంది. లేదంటే స్టార్టింగ్‌లో చిన్న సీన్ మార్చినా ఫ్యూచర్‌లో మొత్తం మారిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ జంగ్ ఒక రిగ్రెసర్. ఈ ప్రపంచాన్ని 3 టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. అండ్ ఈసారి చాలా చేంజెస్ అయ్యాయి డాగ్జా వల్ల. సో తనకి ఇప్పుడున్న నాలెడ్జ్ ఇన్‌కంప్లీట్ అన్నమాట. జంగ్ నీకు ఫ్యూచర్‌లో ఏమవుతుందో చాలా కొంచెం కొంచెం తెలుసు. నీకు పూర్తిగా ఏమవుతుందో తెలీదు. సో నా హెల్ప్ తీసుకో. మనిద్దరం పార్ట్నర్స్‌గా ఉందాం అని అంటాడు. ఎందుకంటే మనకు తెలిసిందేగా మనోడు స్టోరీ అంతా ఫోన్‌లో తిరగేసాడని. అండ్ టైం వచ్చేసి లాస్ట్ 50 సెకండ్స్‌కి వచ్చేస్తుంది. అండ్ ఆఖరికి జంగ్ కన్విన్స్ అవుతాడు. సరే నిన్ను వదిలేస్తున్నా. హమ్మయ్య! మొత్తానికి వీడిని కన్విన్స్ చేశా. వన్ లాస్ట్ క్వెషన్. మళ్ళీ ఏంట్రా? టైం అయిపోతుందక్కడ. నువ్వు నిజంగా ప్రాఫిట్ అయితే నేను నిన్నిక్కడి నుంచి తోసేస్తానా లేదా అని చెప్పు. ఒరేయ్ పాపిష్టోడా! ఇలా ఉన్నావేంట్రా? ఫస్ట్ నన్ను చిన్న చూపు చూడకు. నేను నీతో ఈక్వల్. సెకండ్ నువ్వు నాతో కోఆపరేట్ చేస్తేనే నేను నీతో కోఆపరేట్ చేస్తా. అర్థమైంది. మరింకే మర్యాదగా నన్నొదులు. నాకు తెలుసు నువ్వు నన్ను విడిచిపెట్టవని. ఇప్పుడు నిన్ను నమ్ముతున్నా. నువ్వు నిజంగా ప్రాఫిట్‌వే. అండ్ అలా డాగ్జా అక్కడి నుంచి పడిపోతాడు. అండ్ డిస్‌ప్లేలో సినారియో ఫెయిల్ అని మెసేజ్ వస్తుంది. సో గైస్ అదన్నమాట. మరి డాగ్జా అయితే ఈ సినారియోని ఫెయిల్ అయిపోయాడు. మరసలు డాగ్జాకి ఏమైంది? చనిపోయాడా? లేదా బ్రతికే ఉన్నాడా? అసలు మళ్ళీ బయటికెలా వస్తాడు? ఎలా తప్పించుకుంటాడు? ఈ క్వెషన్స్ అన్నిటికి రేపటి వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఈ వీడియోకి ఇంకా లైక్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. బాయ్ బాయ్.